నేను అన్ని పాటలే ఉన్నట్టున్నాయి కదండి, ఇంకా ప్రవచనం లేదు. అవునవును, అవును, పాటలే ఉన్నాయి. ఓ యో భూతం చ భవ్యం చ సర్వం యశ్చాధితిష్ఠతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ప్రవాసంలో ఎక్కువగా బరువు ఉండకూడదని చెప్పేసి ఉపనిషత్ పుస్తకం చాలా లావుగా ఉండలేదు, ఉంటే అందు గురించి తీసుకురాలేదు. మరి మునిగారు దీన్ని వాట్సాప్ గ్రూప్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది సరిగా కుదరట్లేదు. ఢిల్లీ పోయిన తర్వాత ఏర్పాటు అవుతుంటది, అప్పటి వరకు. ఓం ఆచార్య పంపించాను చూడండి. అదే అక్రియ ధ్యానం గురించి నిన్న అడిగారు ముని గారు. ఇప్పుడు అక్రియ ధ్యానం గురించి కొద్దిగా ప్రయత్నం చేద్దాం. అక్రియ ధ్యానం గురించి క్రియ అక్రియ. జీవుడు అల్పజ్ఞుడు, దేవుడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు అల్పజ్ఞుడైనటువంటి దేవుడికి వ్యవస్థను పురమాయించడం, ఆ వ్యవస్థను అందుకోవడానికి ఆనందపడడం, ఉల్లాసంగా ఉత్సాహంగా తృప్తి పడడం గురించి జీవాత్మ తాపత్రయపడడం. తల్లిదండ్రుల సంరక్షణలో శిశువు మాదిరిగా జీవాత్మ యొక్క ఈ తాపత్రయం. జీవాత్మ ఏ క్రియ కోసము వెళ్ళినా, జీవాత్మ ఏ క్రియ చేయడానికి వెళ్ళినా, తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా, పడుకున్నా, నిద్రలేస్తున్నా, భోజనం చేయడానికి వెళ్ళినా, విసర్జన చేయడానికి వెళ్ళినా, పూజ చేయడానికి వెళ్ళినా, జపం చేయడానికి వెళ్ళినా, కొట్లాడడానికి వెళ్ళినా, చంపడానికి వెళ్ళినా, చావడానికి వెళ్ళినా, ఈ క్రియాత్మక ప్రయత్నాలన్నీ జీవాత్మ అది చేసుకుని తిరిగి రావాల్సిందే. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, క్రియ నీ ప్రయత్నమే నీ దుఃఖానికి కారణం. నీ ప్రయత్నమే నీ దుఃఖానికి కారణం. దుఃఖము నుంచి తరించాలి అనంటే ధ్యానం చేసేటప్పుడు ఈ ధ్యానములో విషయ ఎంపిక, విషయాన్ని అనుభవోపేతమైనటువంటి గురువులు ఆధ్యాత్మికంగా భగవంతుడు చెప్పేది ఏంటంటే క్రియారహితం అయిపోవడం. క్రియారహితం అయిపోవడం. అనుభవం లేనటువంటి యోగ గురువులు ఏమంటారు? మీ యొక్క ఇష్టదేవుణ్ణి తలుసుకోండి అంటారు. పతంజలి మహర్షి అంటుంటాడు ధ్యానం నిర్విషయం. కపిల మహర్షి ధ్యానం నిర్విషయం మనః అంటున్నాడు, విషయరహితంగా ఉండిపోవడం. పతంజలి మహర్షి అంటున్నాడు నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద. నీకు అధ్యాత్మ ప్రసాదం, సాక్షాత్కారం, ఆనందం, పరమానందం, బ్రహ్మానందం ఇవి కలగాలి అంటే నువ్వు విషయరహితమైపోవాలి. యోగా నేర్పించేటువంటి గురువులు మనకు విషయాన్ని అందిస్తున్నారు. ఒక దీపం మీద మీ దృష్టి పెట్టండి, బ్రికుటి మీద మీ దృష్టి పెట్టండి, సహస్రారం మీద మీ దృష్టి పెట్టండి అని చెప్పడం, ఒక రూపాన్ని చూపించడం. మీ ఇష్టదైవం రాముణ్ణి, కృష్ణుణ్ణి, యేసు ప్రభువును, అల్లాను, మీకు ఎవరిని నచ్చితే వారిని ఎంచుకోండి. ఆ విషయానికి మీరు కట్టుబడండి. పశువును తీసుకొచ్చి ఒక తాడుతో
కట్టేసినట్టుగా, ఆ తాడుకు కట్టేసినప్పుడు ఆ తాడు ఆ బంధనములో ఉన్నప్పుడు ఆ వైపే అంత మాత్రంలోనే ఉండగలుగుతుంది. దాన్ని బంధనం నుంచి విముక్తి చేస్తే స్వేచ్ఛగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా తన అభీష్టం మేరకు సంచరిస్తుంది. ఇక్కడ కూడా చెప్పబడుతుంది ఏంటంటే, ధ్యానం భగవంతుడు జీవాత్మను క్రియా ప్రయత్నం నుంచి క్రియారహిత స్థితికి అక్రియ మాట్లాడాలి. ఇవాళ అమ్మగారు వచ్చారు, భానుప్రియ గారు వచ్చారు విజయవాడ నుంచి. చూడాలి. చూసిన తర్వాత ఏం చెప్తారో అక్కడ ధ్యానం ఆన్లైన్లో ఏం జరుగుతుంది చూడాలి, చెప్పాలని, మాట్లాడాలని, ఈ రకంగా ఈ క్రియా వ్యవహారం వెనక క్రియ మన ప్రయత్నం, దాని తర్వాతది భగవంతుడు ఇచ్చేటువంటి వరప్రసాదం. క్రియ అక్రియ మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత చూడాలి. చూసిన తర్వాత పడుకోవాలి. పడుకున్న తర్వాత తినాలి, ఆకలిస్తుంది కాబట్టి తినాలి. తిన్న తర్వాత ఈ తర్వాత స్థితి జీవాత్మ యొక్క యథార్థ స్థితి, శాశ్వత స్థితి. కానీ జీవుడు అల్పజ్ఞుడు కాబట్టి పూర్వక్రియలోనే మనం చూసుకుంటున్నాం. నేను చెయ్యాలి, నేను పని చేయాలి, నేను వెళ్ళాలి, నేను మాట్లాడాలి, నేను స్నానం చేయాలి, నేను ఈ యొక్క ఇల్లు కట్టుకోవాలి, నేను చదువుకోవాలి, నేను ధ్యానం చేయాలి. ఈ చెయ్యాలి అనేటువంటి క్రియనే బంధనం, బాధాకరం అని భగవంతుడు చూపిస్తున్నాడు వ్యావహారికంగా. క్రియ పతంజలి చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు క్రియ వరకు వెళ్తున్నావు, క్రియ కాదు. మనస్సులో ఎటువంటి ఆలోచన రాకుండా నిర్మలంగా ఉండడం. ఒక సాధువు దృష్టాంతం ఏంటంటే, ఒక సాధువు ఈ నిర్మల స్థితిని చూపించడానికి అలలు లేనటువంటి నది దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని చూపిస్తూ, ఇది ఎలా ఉంది అని అంటే, నిర్మలంగా శాంతంగా ఉంది అని అతను అన్నాడు. అప్పుడు ఆ గురువు ఒక చిన్న రాయి తీసుకుని దాంట్లో వేశాడు. అప్పుడు అది కదిలేదు. ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఆ రాయి ఒత్తిడికి ఆ నీళ్ళలో అలజడి మొదలైంది అని. అప్పుడు గురువు ఏమంటున్నాడంటే, నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఇంటి విషయాలు, బయటి విషయాలు, ఒంటి విషయాలు, రోగాల విషయాలు, ఆర్థిక పరిస్థితులు, ఆత్మీయ బంధువుల విషయాలు, పిల్లల విషయాలు, ఈ యొక్క రాజకీయం, ఈ విషయాలు ఏవైతే మనసులో వస్తూ ఉంటుంటాయో అది ధ్యానము కాదు. నిర్విచార స్థితిలో ఉండాలి, నిర్మల స్థితిలో ఉండాలి, పవిత్రమైనటువంటి తటస్థమైనటువంటి స్థితిలో ఉండాలి. అప్పుడు మన ఆత్మ పునీతం అవుతుంది. ఆ పవిత్రత అనడానికి మనం మన పాత్రతను శుద్ధి చేసుకోవాలి. ఆ పాత్రత శుద్ధియే నిర్విచార స్థితి. దీని గురించి ఒక అమ్మగారు చాలా శ్రద్ధతోటి మడిగట్టుకునే వ్రతాలన్నీ దీక్షలు చేస్తూ పోతుంటే, అనుకోకుండా ఒకరోజు వారింటికి సాధువు వచ్చాడు. సాధువు వస్తే వారికి శ్రద్ధతోటి దీక్ష ఇస్తూ అమ్మగారు ఏమన్నారంటే, గురువుగారు నాకు ఈ మనస్థిమితం ఉండట్లేదు, నాకు మీరేదైనా ఉపదేశం చేయండి అని అన్నాడు. అంటే సరే అమ్మ, ఇప్పుడు వచ్చేది పౌర్ణమి ఉంది కదా, ఆ రోజు చేస్తాను అని అన్నది. అంటే ఆ పౌర్ణమి గురించి ఈ అమ్మగారు ఎంతో శ్రద్ధగా ఎదురు చూస్తూ ఆ పౌర్ణమి రోజు స్నానం చేసుకొని ఆ గురువు గారి గురించి మామూలు భిక్ష కాకుండా పాయసం చేసి సిద్ధంగా ఉంచింది. మంచిగా ఆవు పాలతోటి పాయసం చేసి గురువు గారు వస్తారు అని చెప్పేసి శ్రద్ధతోటి ఎదురు చూస్తుంది. ఇంతలో గురువు గారు వచ్చి భవతీ భిక్షాం దేహి అనగానే ఆ స్వరం గుర్తుపెట్టి బయటకు వచ్చి చూసేసరికి ఆ గురువు గారే వచ్చారు. అయితే భిక్షాం దేహి అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి
కమండలు, టిఫిన్ అని మనం అంటాం. ఆ కమండలు, ఆ పాత్ర అనేటువంటిది ఆవిడ ముందు పెట్టాడు. అంటే ఆవిడ దాన్ని చూసింది, చాలా అసహ్యం వేసింది ఆ పాత్రను తీసేసరికి. ఎందుకు అంటే ఆ పాత్రలో ఇంత పేడ, ఇంత మట్టి, ఇంత బురద, ఇంత చెత్త చెదరం అంతా వేసుకొని వచ్చాడండి. ఇప్పుడు అమ్మగారేమో మడిగట్టుకొని శుద్ధంగా శ్రద్ధ భక్తి భావంతో వారు ఉన్నారు. వారికి వారు ఏమనుకున్నారంటే గురువు గారికి పాయసం ఇస్తే ఇంకా తృప్తి పడుతుంటారు, నాకు ఉపదేశం చేస్తుంటారు, నా జన్మ ధన్యమైపోతుంటది అని వారు ఊహించుకున్నారు. కానీ గురువు గారు ఇటువంటి పాత్ర తెచ్చేసరికి ఆవిడ అర్థం చేసుకున్నారు, ఓహో ఇది ఆ ఉద్దేశం, ఇవ్వండి అని చెప్పేసి ఆ పాత్ర తీసుకెళ్ళి శుభ్రం చేసుకొని దాంట్లో తాను తయారు చేసినటువంటి ఆ పాయసాన్ని తీసుకొచ్చి ఇవ్వగానే గురువుగారు తీసుకొని పోతున్నారు. గురుగారు, మరి మీరు వాగ్దానం చేశారు ఇవాళ ఉపదేశం చేస్తానని అంటే, చేశానమ్మా అన్నారు. ఏం చేశారు అంటే, ఇప్పుడు మీరు తీసుకొని వెళ్తున్నారు కదా, ఈ మీరు ఇచ్చిన పాయసం నేను తీసుకొని వెళ్తున్నాను కదా, అదే ఉపదేశం అన్నా. అంటే ఏం ఉపదేశం అంటే, ఈ పాత్రతను నువ్వు ఎంతో శ్రద్ధగా స్నానం చేసి నా గురించి ఎదురు చూస్తున్నావు, నేను నీ ముందు పాత్ర పెట్టాను కదా, ఆ పాత్రను అసహించుకోకుండా తీసుకెళ్లి శుభ్రం చేసుకొని వచ్చావు కదా, ఈ ఆధ్యాత్మికంలో ఉపదేశం చెయ్యాలి అని అంటే మనసులో విషయాలు ఏవి రాకూడదు. ఈ విషయాలను ఏవైనా ఆలోచించుకుంటూ ఉన్నావు అని అంటే ఆధ్యాత్మిక విషయాలను, భగవంతుని అనుగ్రహాన్ని ద్వారం బయట నువ్వు ఆగు, ఇప్పుడు నేను ఈ విషయాలతో ఆడుకుంటున్నాను, ఈ విషయాలతో కాలక్షేమం చేస్తున్నాను, ఇప్పుడు నువ్వు వద్దు అని చెప్పేసి ఆపినట్టుగా. కానీ నువ్వు శ్రద్ధతో స్నానం చేసి వచ్చినా కూడా, మడిగట్టుకొని వచ్చినా కూడా, నేను ఇటువంటి పాత్రను ఇస్తే నువ్వు అసహించుకోలేదు, నువ్వు ఆలోచించావు, దీంట్లో ఏదో రహస్యం ఉందని నువ్వు వెళ్ళి శుభ్రం చేసుకొని వచ్చావు. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క అశుద్ధిని మనం దూరం చేసుకున్నప్పుడు భగవంతుని అనుగ్రహం అనేటువంటిది సహజంగా మనలోకి వస్తుంటది. అక్కడ మనం ఏ ఆడంబరం సృష్టించాల్సిన పని లేదు. మనం అక్కడ మన పాత్రతను పవిత్రంగా శుద్ధత చేసుకొని ఉండాలి. అందు గురించి ఇక్కడ పతంజలి మహర్షి ఏమంటున్నారంటే, నిర్విషయం, ఈ నిర్విచార స్థితిలో, విషయరహితమైనటువంటి స్థితిలో ఉండడానికి అది ఎంతవరకు ఉండాలి ఏమని అని సందేహం కలిగినప్పుడు దానికి సమాధానం చెప్తున్నది ఏంటంటే, తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం, తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. తత్ర ఏ నిర్విచార స్థితిలోనైతే ఉన్నావో, ఏ విధంగానైతే నీ మనసులోకి ఏ ఆలోచనలు, ఈ ఎటువంటి చింత ఏవి రానివ్వకుండా ఉన్నావో అటువంటి స్థితిలోనే తత్ర ప్రత్యయ ఏకతానత. ప్రత్యయ అంటే జ్ఞానం. ప్రత్యయ నిర్విచార స్థితిలో ఏ అనుభవం అయితే కలుగుతుందో, ఏ జ్ఞానం అయితే కలుగుతుందో, ఏకతానత, దానినే నిరంతరంగా దానికే అలవాటు పడు, దానిలోనే నిమగ్నమై ఉండు, తద్వారా నీ ధ్యానం సిద్ధిస్తుంది అని పతంజలి మహర్షి చెప్తున్నాడు. అందుకని క్రియ అక్రియ, మన క్రియ స్థితి నుంచి అక్రియ స్థితికి, మన ప్రయత్నం నుంచి ప్రయత్న రహిత స్థితికి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, క్రియ అక్రియ అన్నప్పుడు ఏమీ చేయకుండా ఊరికే ఉండాలి అనేది కాదు. అది సోమరితనం, అది బద్ధకత, అది దానివల్ల జీవితాలే నాశనం అయితే తన జీవితమే నాశనం కాకుండా ఇతరుల జీవితాలు కూడా నాశనం అవుతుంటాయి. ఈ యొక్క ఏమీ చేయకుండా ఉండడం. ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికంలో ఏమనంటే, ఏదైనా చేసేటప్పుడు క్రియ యొక్క ప్రయత్నం తెలుస్తుంది, ఆ క్రియ యొక్క పారితోషికాన్ని అందుకునేటప్పుడు. ఇప్పుడు భగవంతుడు వ్యావహారికంగా మన ఆజీవిక వృత్తిని చూపిస్తున్నాడు కదా. దినమంతా కూలి పని చేయించడం, సాయంత్రానికి దాని దినభత్యం ఆ చేసినందుకు పారితోషికాన్ని అందుకోవడం. ఇక ఉద్యోగస్తులు నెల మొత్తం పని చేయడం, ఆ నెల గడిచిన తర్వాత ఆ నెలకు చేసినంతటువంటి ఆ యొక్క శ్రమకు పారితోషికం అందుకోవడం. ఈ ధ్యానం అంటే పారితోషికం, క్రియ చేసినటువంటి తర్వాత లభించేటువంటి దానికి పారితోషికం. ఇప్పుడు ఆధ్యాత్మిక గురువు ఏం చెప్తుంటాడు అని అంటే, శరీరం అనేటువంటిది నిరంతరము వికసితం అయ్యేటువంటిది, వికాసం పొందేటువంటిది.
భగవంతుడు ఈ యొక్క శరీరాన్ని ఏ రకంగా పుట్టించాడు అని అంటే, ఇది క్రియ చేస్తేనే సజీవంగా ఉంటుంటది, క్రియ చేయకపోతే అది నీరసం నిస్తేజమైపోయి ఎందుకు పనికి రాకుండా చెడిపోతుంది, రోగగ్రస్తం అవుతుంది, మన బ్రతుకు సహకరించదు. కాబట్టి దాంతో అనేక రోగాలు ఉంటాయి. ఆ రోగాలు పోవాలి అని అంటే వ్యాయామం చేయాలి. అందుకే గర్భంలో ఉన్నప్పుడు శిశువును ఆడించడం, కాళ్ళు చేతులు ఆడించడం, గర్భం నుంచి బయటకు వచ్చాక ఆ కేరింతలు కొట్టుకుంటూ కాళ్ళు చేతులు ఆడించడం, పరిగెత్తడం, మనం ఆపినా కూడా ఆగడు శిశువు, గమనించే ఉంటారు. దాన్ని ఏంటంటే ఈ యొక్క శరీరం తిన్నటువంటి తల్లి పాలు తాగినటువంటి ఆ శిశువుకు ఆ పాలు అరగాలి అని అంటే ఈ యొక్క వ్యాయామం అనేది చేయాలి. ఎవరైతే వ్యాయామం చేస్తుంటారో వారికి ఈ బుద్ధి సెల్స్ ఏవైతే ఉన్నాయో, మెదడు కణాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రంథులను విడుదల చేస్తూ ఉంటుంటాయి. శరీరం అంతా స్ఫూర్తిదాయకంగా ఉత్సాహకంగా ఉంటుంటాయి. ఎవరైతే వ్యాయామం చేయరో, ఆ వ్యాయామం చేయని వారికి ఈ కాలు నడవనికి రాదు, ఈ చెయ్యి లేపనికి రాదు, ఈ యొక్క మట్ట తిప్పడానికి రాదు, ప్రతి దగ్గర నొప్పులు వస్తాయి. అందుకే మన ఆజీవిక సాధనం జడములో పెట్టాడు. మన ఆజీవిక సాధనం జడములో పెట్టి, నీళ్లు జడమే, అన్నము జడమే, ప్రతిదీ జడమే. జడము ఒక దగ్గర ఉంటుంటది, అది చేతనానికి అవసరం. కాబట్టి నువ్వు నా దగ్గరికి రా. చేతనమును నడిపించుకుంటున్నది జడం. జాగ్రత్తగా వినండి. జడము చేతనమును నడిపిస్తున్నది. నీకు దాహం వేస్తే నువ్వు నా దగ్గరికి రా, నీ ఆకలి తీరుస్తాను. నీకు ఆకలి వేస్తే నువ్వు నా దగ్గరికి రా, నేను అన్నమని నీ యొక్క ఆకలిని తీరుస్తాను అని చెప్పేసి ఆ అన్నము నడిపిస్తుంది, జలము నడిపిస్తుంది. మనకు ఈ విసర్జన, ఈ ముక్కు తీరేటువంటిది, చెమట వచ్చేటువంటిది, ప్రతిదీ మన చేత శ్రమ చేయిస్తుంది. అంటే ఈ ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు, గురుకులంలో ఉన్నప్పుడు పిల్లల నుంచి వారికి వ్యాయామం చేయడం ఒక దినచర్య. ఈ యొక్క యోగాసనాలు 50 ఏళ్ళు దాటినంటే యోగాసనాలలోకి రావాలి. అన్ని ఆసనాలు చేయడం వల్ల శరీరం ఇలా సాగుతూ ఉండడం వల్ల వికాసం పొందుతూ ఉంటారు. వికాసం పొందడం వల్ల ఈ దేహం తన స్థితిలో ఉండడంతో ఆత్మ తన ఆధ్యాత్మిక వృత్తిలోకి వెళుతూ ఉంటుంటారు. కాబట్టి ఆరోగ్యం అనేటువంటిది, దీనికి సూత్రం చెప్పారు ఏంటంటే, ఆరోగ్య మూలం కలు ధర్మ సాధనం. ఈ ఆరోగ్యం అనేటువంటిది అన్ని ధర్మాలు, నువ్వు ఏ ధర్మాన్ని అయితే నువ్వు సిద్ధించాలని అనుకుంటున్నావు, సాధించాలని అనుకుంటున్నావో దానికి ముఖ్యం ఆరోగ్యంగా ఉండడం. దాని గురించి అందుగురించి ఆరోగ్యం చేసినప్పుడు శరీరం మనకు సహకరిస్తుంటది, వ్యాయామం చేసినప్పుడు శరీరం మనకు సహకరిస్తుంటది. శరీరం సహకరించినప్పుడు ఆత్మ ఈ యొక్క అధ్యాత్మ సాధనలో ఉన్నప్పుడు నిర్విచార స్థితికి, క్రియ నుంచి అక్రియ, ఈ వ్యాయామం అనేటువంటిది క్రియ. ఈ వ్యాయామం ద్వారా స్ఫూర్తిదాయకమైనటువంటి శరీరం అక్రియలో ఆత్మకు సహకరిస్తుంది. ఇది అక్రియ వల్ల పొందేటువంటిది ఈ వ్యాయామం వల్ల. అందుకని ఈ క్రియా ప్రయత్నం భగవంతుడు చూడడానికి కనురెప్ప విప్పిస్తున్నాడు. విప్పిన తర్వాత దాని అలసట పోవడానికి మళ్ళీ మూయిస్తున్నాడు. కనురెప్ప లేపడం, మూసుకోవడం అంటే ఏదైతే క్రియ చేస్తుంటావో దానికి పారితోషికం కావాలి వెంటనే. క్రియ స్థితి నుంచి అక్రియ స్థితి. కనురెప్ప లేపి అలాగే పెట్టండి. ఈ గాలి తగడం వల్ల కనిగుడ్డు మీద తడి ఆరిపోయి మంట మండుతుంటది, నీళ్ళు వస్తుంటాయి. అందు గురించి రెప్ప కొట్టడం అవసరం. క్రియ తర్వాత అక్రియ అనేటువంటి ఈ అక్రియ ధ్యానం అనేటువంటిది మనం క్రియారహితం అయిపోవడం. అంతేగాని మనము కేవలం ఏ క్రియ చేయకుండా ఊరికే ఊరికే ఎవరు కూర్చుండమని చెప్పరు. దేవుడే మన శరీరాన్ని ఆ విధంగా తయారు చేశాడు. మనం క్రియ చేస్తేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనం ఆరోగ్యవంతంగా కలకాలం జీవిస్తుంటాం. క్రియ చేయకపోతే మన శరీరం ఎక్కడికక్కడ ఇదేంటంటే పేరుకుపోయి, అవయవాలన్నీ పేరుకుపోయి మనం అనారోగ్యంతో చచ్చిపోతాం, అకాలంగా చచ్చిపోతుంటాం, ఏ ఉద్దేశం నెరవేరకుండా చచ్చిపోతుంటాం, బిక్కు మనుకుంటూ చచ్చిపోతుంటాం. అందుకని ఈ యొక్క ఆరోగ్యం గురించి ఉండాలి అంటే క్రియ అనేటువంటిది చేయాలి. ప్రతిదీ
ఈ చెయ్యిని చెయ్యిలో కదిలిస్తున్నాడు, వేలుని వేలులో కదిలిస్తున్నాడు, కీలును కీలులో కదిలిస్తున్నాడు, గోరులో కదిలిస్తున్నాడు, మాంస కణాన్ని కణములో కదిలిస్తున్నాడు భగవంతుడు, మొత్తం అంతా కదిలించేటువంటి విధంగా. అందు గురించి ఈ క్రియ చేసిన తర్వాత క్రియ మనకు తెలిసింది, మనము మిడిమిడి జ్ఞానంతో ఉంటుంటాం కాబట్టి మనకు తెలిసింది ఏమైనా చెయ్యాలి, బ్రతకాలంటే ఏమైనా చెయ్యాలి అనేటువంటిది. ఏం చేయాలి అని అంటే ఏదైనా ఉద్యోగము వ్యాపారం ఏదో చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి. డబ్బు ఎందుకు సంపాదించాలి అని అంటే సుఖంగా జీవించడానికి అనేటువంటిది. ఇక ఇక్కడ ఈ ప్రసంగంలో రజనీ అమ్మగారు ఇవాళ రాలేదు. వారు ప్రశ్న అడుగుతున్నారు ఏంటంటే, ఈ యొక్క అలెగ్జాండర్ అంటారు, అతని నిజమైనటువంటి పేరు అలక్షేంద్ర, ఏ లక్ష్యము లేనటువంటి వాడు. ఆ అమ్మగారి సందేహం ఏంటంటే, అలక్షేంద్రుని యొక్క ఉద్దేశము, అతని లక్ష్యము విశ్వవిజేత కావాలని ఉంది కదా, మరి అలక్షేంద్రుడని ఎందుకు అంటుంటారు అని అంటే, అక్కడ అలక్షేంద్రుని యొక్క గురువు భారతదేశం మీద దండెత్తడానికి పోతున్నావు, భారతదేశంను వశపరుచుకున్న తర్వాత భారతదేశం నుంచి వచ్చేటప్పుడు ఒక ఋషిని తీసుకురావాలి అని అంటే, ఆ ఋషి దగ్గరికి పోయి అలెగ్జాండర్ అడిగితే అలా ఆ ఋషి డానియల్ ఏమడుగుతాడంటే, నువ్వు ఇదంతా ఎందుకోసం చేస్తున్నావు అని అంటే సుఖం గురించి అన్నాడు. మరి ఆ సుఖం నీకు దొరికిందా అంటే దొరకలేదు అంటాడు. మరి ఎప్పుడు దొరుకుతుంది అని అంటే నాకు సరి అయినటువంటి గురువు దొరికినప్పుడు. మరి గురువు దొరికిందా అంటే దొరికిందన్నాడు. మరి ఎక్కడున్నాడు ఆ గురువు అంటే మా దేశంలో ఉన్నాడు. మరి నువ్వు ఈ దేశానికి వస్తున్నప్పుడు ఆ గురువు ఏం చెప్పాడు అంటే, నువ్వు భారతదేశం వంటి గొప్ప దేశానికి నువ్వు వెళ్తున్నావు, అక్కడి నుండి నువ్వు తిరిగి వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఒక ఋషిని తీసుకురా మన దేశానికి. ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారో, ఎవరైతే పరమాత్మ సాక్షాత్కారం చేసుకుంటారో అటువంటి ఉత్తమ జ్ఞానవంతుడైనటువంటి ఋషిని తీసుకురా అని అన్నాడు. అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను అని చెప్పి అంటుంటాడు. అంటే అప్పుడు డానియల్ ఏమంటాడంటే, మరి నేను నీ దేశానికి ఎందుకు రావాలి అని అంటే మా గురువు గారు తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మనేది ఎవరిని అని అంటే, ఎవరైతే సహజంగా రాలేరో వారిని తీసుకురమ్మని అంటారు. మరి నేనైతే రాదలుచుకోలేదు. ఇప్పుడు నన్ను బలవంతంగా తీసుకెళ్తావా అంటే అవును తీసుకెళ్తానంటే. బలవంతంగా ఎవరిని తీసుకెళ్తారంటే అపరాధం చేసిన వారిని. మరి నేనేమి అపరాధం చేశాను అని అంటే, నేను రమ్మంటే రావట్లేదు కదా అంటే, నువ్వు రమ్మంటే రావడానికి నువ్వు నా స్వామివా? నీ మాట నేను ఎందుకు వినాలి? నేను పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో నేను ఆత్మస్థితిలో ఉన్నాను కాబట్టి నేను నా దేహానికి, నా జీవితానికి నేను స్వామిగా జీవిస్తున్నాను. నాకు ఎటువంటి అపేక్షలు లేవు అంటే అలెగ్జాండర్ చేతులు జోడించి, నా విన్నపాన్ని మన్నించండి, నాకు మాట్లాడడం రావట్లేదేమో, కానీ మీరు మా దగ్గరికి వస్తే మీకు ఇంతకంటే వైభవంగా మంచి తోట కట్టిస్తాం, మంచి ఉండడానికి మీరు ఏ రకంగా అంటే ఆ రకంగా ఆ ఆశ్రమం కట్టిస్తామని అంటే, నాకు ఆశ్రమం కోరిక లేదు, నాకు ఏ తోట మీద కోరిక లేదు. నేను కోరికలను జయించాను. నా కోరికల స్థితిలో ఉన్నప్పుడు నీలాంటి వారి గురించి నేను చాలా ఎదురు చూశాను, అప్పుడు ఎవరు రాలేదు. నేను కోరికలను జయించాను కాబట్టి నేను రాను. అయితే అమ్మగారికి డానియల్ ఏమంటాడంటే, ఇప్పుడు నీకు సుఖం కావాలి కదా, నేను సుఖంగా ఉన్నాను, ఇదిగో ఈ దేహం మీద ఉన్న వస్త్రాలను నేను తీసేయగలను, నువ్వు తీసేస్తావా? నేను ఈ ప్రకృతిలో వచ్చేటువంటి గాలిని నేను స్వేచ్ఛగా పీల్చుకోగలను, ఆనందంగా ఉండగలను, నువ్వు ఉండగలవా? నేను ఇక్కడ ఈ రాతి బండ మీద ఈ రకంగా వివస్త్రంగా నేను పడుకోగలను, నువ్వు పడుకోగలవా? నేను ఎంత సుఖంగా ఉన్నాను, నువ్వు అంత సుఖంగా లేదు. మరి నువ్వు ఇన్ని దేశాలను జయించుకుంటూ వచ్చావు కదా, మరి నీకు సుఖం దొరకలేదు కదా. మరి నేను సుఖంగా ఉన్నాను, నీకు సుఖం యొక్క అనుభూతే కావాలి, నీకు సుఖమే కావాలి అని అంటే, నువ్వు నాలాగా నువ్వు కూడా ఈ రాతి బండ మీద ఈ రకంగా ఈ రాజవేషం వదిలేయి, ఈ కట్టుబాట్లను తెంచేయి, నువ్వు కూడా రా. రజనీ అమ్మ గారు, ఈ సుఖం ఏదైతే ఉన్నా, ఆనందం దేని గురించి అయితే మనం వంట చేస్తుంటామో తృప్తి గురించి, ఆ తృప్తి లభించిన తర్వాత వంట యొక్క ఉపయోగం లేదు కదా. మనం పడుకుంటున్నాం, అలసిపోయి వచ్చి పడుకుంటున్నాం. పడుకున్నప్పుడు ఈ విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ అలసట అయితే రాదు కదా. ఏ సుఖం గురించి అయితే విశ్వవిజేతగా కావాలని, ఆ విశ్వవిజేత అయినటువంటి ఆనందాన్ని పొందాలని
బయలుదేరినటువంటి అలక్షేంద్రునికి భారతదేశంలో ఎటువంటి జ్ఞానోదయం కలుగుతుందంటే, ఆ సుఖం నేను నీకు ఇప్పుడు ఇస్తాను, ఇవన్నీ వదిలేయి, రా సుఖాన్ని అనుభవించు. ఈ సుఖం గురించి నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా ఏ సుఖమైతే ఆత్మసుఖాన్ని అయితే పొందాలనుకున్నావో ఆ సుఖం నేను నీకు ఇక్కడనే ప్రాప్తింపజేస్తాను, రా నాతో పాటు ఉండిపో ఇక్కడ అంటే అలక్షేంద్రుడు అంగీకరించలేదు. అందు గురించి అంగీకరించకపోవడమే అజ్ఞానం. అంగీకరించకపోవడమే అజ్ఞానం. అందుకు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఆ దానియేల్ అనేటువంటి ఋషి ఆ అలక్షేంద్రునికి చాలా కోపం వస్తుంది అనమాట. ఏ మాట అన్నా కూడా ప్రతిదానికి విరుద్ధంగా చెప్పడం, దేనిని అంగీకరించకపోవడం, ఉల్టా మాట్లాడేసరికి అతనికి ఎక్కడలేని కోపం వస్తుంది. నేను ఏంటి ఏమనుకుంటున్నావు అని కత్తి తీస్తాడు. చంపుతావా? చంపు. ఎవరిని చంపుతావు? ఎవరిని చంపుతావు అంటే ఈ దేహాన్ని చంపుతావా? నువ్వు ఈ దేహం మీద ఈ ఎత్తిన కత్తిని ప్రహారం చేసినప్పుడు ఆవేశపూరితంగా ఉంటావు. ఆ కత్తితో తెగిన తర్వాత నువ్వు చూస్తావు నేను చంపానని చెప్పేసి. ఈ శరీరం నుండి తల వేరైన తర్వాత నువ్వు చూస్తావు. కానీ నీకు నాకున్న తేడా ఏంటో తెలుసా? నేను దేహంలో లేను. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు నేను దేహం బయటకు వస్తాను. నువ్వు ఈ ఆత్మరహితమైనటువంటి ఈ దేహాన్ని నువ్వు ముక్కలు చేయగలుగుతావేమో, కానీ ఆత్మ దగ్గరికి నువ్వు రాలేవు, ఆత్మను నువ్వు చంపలేవు, ఆత్మను నువ్వు స్పృశించలేవు, ఆత్మను నువ్వు చూడలేవు. వెలుగుతుందా? ఊరికైనా కూర్చున్నారా పొద్దున? అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. క్రియారహితంగా రావాలి. ఆ క్రియాస్థితి ఏదైతే ఉందో, ఈ క్రియాస్థితి నుంచి అక్రియ స్థితికి ఎప్పుడైతే వస్తావో నీకు కావలసిన సుఖం నీకు లభిస్తుంది. నీకు కావలసినటువంటి ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. నువ్వు పరమానందాన్ని పొందగలుగుతావు, బ్రహ్మానందాన్ని పొందగలుగుతుంటావు. క్రియ అక్రియ. ధ్యానములో మనం ఒక రూపాన్ని, ఒక మంత్రాన్ని, ఒక పేరును ఏది పట్టుకోవద్దు. అప్పుడు పరమాత్మని యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకు కలుగుతుంది. ఆ అక్రియ స్థితికి వెళ్ళాలి అంటే మనం ఎంతైతే చేయగలుగుతామో అన్ని క్రియలు చేయాలి. రూపాన్ని పెట్టుకోవాలి, మంత్రాన్ని జపించాలి, ఈ యొక్క ప్రతిదీ ఆలోచనలు చేయాలి, సగుణ నిర్గుణంలో భగవంతుని యొక్క సగుణ నిర్గుణ ఉపాసన చేయాలి. క్రియ చేస్తేనే అక్రియ యొక్క అనుభూతి కలుగుతుంది. క్రియ చేస్తేనే అక్రియ యొక్క అనుభూతి కలుగుతుంటది. కాబట్టి ఈ క్రియ అనేటువంటిది చేసిన తర్వాతనే అక్రియ యొక్క అనుభూతి మనకు కలుగుతుంది. ఆ అనుభూతిని మనం పొందాలి అంటే క్రియ చేయడం తప్పనిసరి. అంతేగాని నిష్క్రియంగా వట్టిగా పడి ఉండడం, ఏమీ లేకుండా సోమరిపోతులాగా ఉండడం, బద్ధకస్తులాగా ఉండడం, అప్పుడు ఆధ్యాత్మికంగా లభిస్తుంది అనేటువంటి భ్రమలోంచి బయటకు రావాలి. అర్థమవుతుందా? అందుకని ఈ అక్రియ ధ్యానం కపిల మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే, ధ్యానం అంటేనే నిర్విషయ స్థితికి, విషయాలేవి ఉండకూడదు, ఆలోచనలేవి ఉండకూడదు. నిర్విచార వైశారథ్య అధ్యాత్మ ప్రసాదం మనం పొందాలి అంటే విచారరహితంగా ఉండాలి. మనస్సు విచారరహితంగా ఉండాలి. ఈ ఓం ప్రకాష్ చెప్తున్నటువంటి ఈ బ్రహ్మ ముహూర్తంలో మిమ్మల్ని నిద్రమత్తులోంచి లేపి కూర్చుండబెట్టి చెప్తున్నాడు. దీంట్లో వింటున్నప్పుడు ఆధ్యాత్మిక ఆత్మ పరిశీలన మీరు ఎవరికి వారు ఈ యొక్క ఓం ప్రకాష్ కంటే ముందుగా వచ్చిన వాళ్ళు ఎవరైతే చేస్తూ ఉంటుంటారో 4:30 నుంచి 5 గంటల వరకు, దాంట్లో మనస్సు అనేటువంటిది కనిపిస్తుందా? ఈ ఓం ప్రకాష్ చేయించే దాంట్లో మనసు అనేది కనిపిస్తుందా? మనసులో విషయం రావడం, మనసు కకావికలం చేయడం, మనసు ఇబ్బంది పెట్టడం, మనస్థిమి నిలకడ లేకుండా చేయడం, ఇవి మనస్సు మనల్ని ప్రభావితం చేస్తుంది అని అంటే మనము సొమ్మసిల్లి పడిపోయి ఉన్నాం, మనం మూర్ఛలో ఉన్నాం, మనం అజ్ఞానంలో ఉన్నాము అనేటువంటి భావం. మనస్సు మనల్ని ప్రభావితం చేయకూడదు. మనస్సును చంపేయాలి. మనస్సును చంపడం అంటే ఒక కత్తి తీసుకొచ్చి పొడిసేయడము, లేదంటే ఒక నిప్పు తీసుకొచ్చి కాల్చేయడం కాదు. దానికి విలువ ఇవ్వకపోవడం. మనసులో ఏ విషయాలు అయితే వస్తాయో దానికి మనం
ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడం, మనసును పట్టించుకోకుండా ఉండడం. ఉదాహరణకు దారింట పోతున్నప్పుడు ఎన్నో విషయాలు కనిపిస్తాయి, ఎంతో మంది కనిపిస్తుంటారు. అంతమందిని మనం పలకరించుకుంటూ పోవాలి అంటే మనం గమ్యానికి చేరుకోలేము. కాబట్టి మనకు కావలసిన వ్యక్తి, మనకు కావలసిన వస్తువు కనపడ్డప్పుడే, తారసపడ్డప్పుడే మనం ప్రభావితం అవుతుంటాం. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఆధ్యాత్మిక విద్య. స్వార్థంను బట్టి ఈ జీవుడు స్వర్గం నుంచి వచ్చిందే స్వార్థం గురించి. ఆ స్వార్థాన్ని పూర్తి చేసుకోవడానికే 84 లక్షల కోట్ల జన్మలో, ఏ జన్మలో ఉన్నటువంటి వైవిధ్యం ఆ జన్మలోనే ఉన్నది. ఒక జన్మలో ఉన్నది ఇంకొక జన్మలో లేదు. మనకే ఈ ఎదురెదురుగా జీవింపజేసి చూపిస్తున్నాడు. పురుష శరీరంలో ఉన్నటువంటి వైవిధ్యం స్త్రీ శరీరంలో లేదు, స్త్రీ శరీరంలో ఉన్నటువంటి వైవిధ్యము పురుష శరీరంలో లేదు, స్త్రీ పురుషులలో ఉన్నటువంటి వైవిధ్యం నపుంసకులలో లేదు, నపుంసకుల్లో ఉన్నటువంటిది పశుపక్షి క్రిమి కీటకాల్లో. ఎవరికి వారే ఏ జన్మకు ఆ జన్మ ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. అందుకే ఈ యొక్క వేదమంత్రం ద్వారా ఏమని చెప్తున్నానంటే, చిత్రం 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 దేవ నముదగాదనీకం చక్షుర్మిత్రస్య చక్షుర్మిత్ర. ఈ చక్షు కన్నులకు, ఈ చూపుకు ఆసక్తికరంగా కనిపించే ప్రతి సంఘటనను మనము చూడాలి, ప్రతి విషయాన్ని మనము చూడాలి. ఈ యొక్క ఏదైతే ఈ చూడడం, ఈ దృష్టి యొక్క అభిప్రాయం, ఈ వినడం, చెవుల యొక్క వినికిడి యొక్క అభిప్రాయం ఏంటంటే ఇంకొకటి వినాలి అని అనిపించకూడదు. ఈ కళ్ళ యొక్క అభిప్రాయం ఇంకొకటి చూడాలి అని అనిపించకూడదు. ఈ యొక్క శ్వాస యొక్క అభిప్రాయం ఇంకొకటి వాసన చూడాలి అని అనిపించకూడదు. ఏదైతే నువ్వు వాసన చూడాలి అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు కళ్ళతో చూడాలనుకుంటున్నావో, ఏదైతే చెవులతో వినాలనుకుంటున్నావో, నువ్వు అన్ని జన్మలలోకి వెళ్ళి అన్ని రకాల శబ్దాలను అన్ని నువ్వు వినిన తర్వాతనే నువ్వు నా దగ్గరికి రా. నా దగ్గరికి వచ్చాక నువ్వు మళ్ళీ వెళ్ళాలని లేదు, వెళ్ళకూడదు. అందుకే శిశువు ద్వారా నటింపజేసి చూపిస్తున్నటువంటిది ఏంటంటే, పిల్లవాడికి ఆకలిస్తే తల్లి దగ్గరికి వస్తాడు, పాలు ఇవ్వకపోతే అల్లరి చేస్తాడు, ఇబ్బంది పెడతాడు. పాలు తాగిన తర్వాత తాను ఒక దర్జాగా ఒక మహారాజులాగా లేచిపోతుంటాడు తల్లి గుడిలోకి. తల్లి కూర్చోబెట్టుకోవాలనుకున్నా కూడా కూర్చోలేడు, ఆపుదామనుకున్నా కూడా ఆగడు. తను ఆడుకోవాలి, వెళ్తాడు. ఆడుకొని తన తృప్తి కలిగిన తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికి వస్తాడా మధ్యలో వదిలేసి వస్తాడా? పొద్దున కూర్చొని అతనికి తృప్తి. అందుగురించి జీవుడికి దేవుడు చెప్తున్నటువంటి సందేశం ఏదైతే ఉందో, నువ్వు స్త్రీ జన్మ గాని పురుష జన్మ గాని పశుపక్షి ఏ జన్మలోకి వెళ్ళి ఏమేమి చూడాలనుకున్నావో, ఏమేమి తినాలనుకున్నావో, ఏమేమి చేయాలనుకున్నావో అన్ని చేసిన తర్వాతనే నువ్వు నా దగ్గరకు రా. క్రియాస్థితి నువ్వు ముగించుకొని రా. అందుకే ఈ యజ్ఞము ముగించాలి, యజ్ఞం మొదలుపెట్టింది ముగించాలి, ధ్యానం మొదలుపెట్టింది ముగించాలి, భోజనం మొదలుపెట్టింది ముగించాలి, ఈ యొక్క విసర్జన వేగాలను వచ్చింది దాన్ని ముగించాలి. ముగించుకొని తీసుకొస్తున్నాడు. ఇది అక్రియ. మునిగారు పట్టుకుంటున్నారా? క్రియ చేసిన తర్వాత అక్రియ యొక్క అంతరార్థం బోధపడుతుంటది. క్రియ చేయకపోతే అక్రియ అసలు అర్థం కాదు. విశ్వమ్మ గారు, భాగ్యలక్ష్మమ్మ గారు జాగ్రత్తగా వినండి. రాజమణమ్మ గారు, సువర్చలమ్మ గారు ఇవాళ అస్సలు బాగాలేదు. కూర్చుండే విధానం బాగలేదు, చెప్పే విధానం బాగలేదు, మురళి గారు సహకరిస్తలేరు. మరి ఎందుకో కారణం అది మీరు చూడండి. క్రియ చేసిన తర్వాత అక్రియ అంతరార్థం బోధపడుతుంది. అందుగురించి భగవంతుడు క్రియ చేపిస్తున్నాడు, క్రియ చేయించి అక్రియ వైపు తీసుకొస్తున్నాడు. అటువైపు తీసుకోపోడు బిడ్డ. ఇప్పుడు భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, మన చేత నటింపజేస్తున్నది ఏంటంటే, పిల్లవాడిని ఆడుకోవడానికి తల్లి విడిచిపెడితేనే తల్లి ఒడిలోకి వచ్చి తృప్తిగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకో. నిన్న అమర్నాథ్ గారు వచ్చారు విజయవాడకు, విజయదుర్గమ్మ గారింటికి. వాళ్ళ పిల్లవాడికి ఎనర్జీ ఉంది, అతడు క్రియ చేయడానికి వెళ్తుంటే వాళ్ళ తల్లి వారు ఏమంటున్నారంటే, అంటే
ఇటు చేయకు, అట్లా కూర్చుని ఇట్లా కూర్చుని, అలా కాదు ఇలా కాదు. ఎంత వద్దనేది అయితే తప్పనిసరిగా చెప్తున్నారు, కానీ అతను మరి ఇది వద్దంటున్నారు, మరి మరి ఏం చేయాలో అది చెప్పట్లే. వెలుగుతుందా? పిల్లవాళ్ళు అక్కడికి వెళ్ళకు సరే, మరి ఏం చేయాలో చెప్తే వాడు అదే పని చేస్తాడు కదా, కానీ చెప్పడం తెలియాలి ముందు. ముందు చెప్పాలి సార్, చెప్పాలి. వాళ్ళను వద్దు అనే కంటే ఏది చెయ్యాలో అది చెప్పండి. అది అంటే చెప్పి విసిగించండి. వాళ్ళ తల్లి, ఆ బాబు తల్లి అమర్నాథ్ గారి శ్రీమతి గారు, వారు పడుకోవట్లేదు, వారు తింటున్నా కానీ వారికి భోజనం వంట పట్టట్లేదు, చాలా బలహీన పడిపోయారు. వారి వస్త్రధారణ, వారి ముఖవర్చస్సు, ఏంటమ్మా ఏంటిది ఇలా ఉన్నారు అని అంటే, ఏం చేయను గురుగారు, ఈ బాబుతోటి నాకు ఇబ్బంది ఉంది. బాబు మాత్రం ఏ ఇబ్బందులు లేడు, వాళ్ళ బాబు మాత్రం ఏ ఇబ్బంది లేడు. ఆ బాబుని పట్టుకొని ఈ అమ్మగారు ఇబ్బందిలో ఉన్నారు. అర్థమవుతుందా? మనం ఏమనుకుంటాము అంటే, మనం పిల్లలను బాగా చూసుకుంటున్నామని మనం అనుకుంటాం, కానీ ఆ చూసుకోవడం అనే ఒత్తిడి లోపల మన ఆరోగ్యం ఆవిరైపోతుంది, మన జీవితం అంతా కొల్లగొట్టుకపోతుంది. ఇక చివరికి మనం ఇక ఎందుకు పనికి రాకుండా ఈ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఈ జీవితం ఒక ఆట, ఆడుకోండి. ఆ ఆడుకోవడానికే తోడుగా ఈ భార్య, ఈ భర్త, ఈ పిల్లలు, ఈ యొక్క వ్యవహారం అంతా ఒక ఆట. జీవితం ఒక ఆట, ఆడుకో. జీవితం ఒక పాట, పాడుకో. నువ్వు పాడుకున్న తర్వాత నువ్వు పొందే అనుభూతి, నువ్వు ఆడుకున్న తర్వాత నువ్వు పొందేటువంటి అనుభూతి. అక్రియ వైపు రావాలి. అక్రియ వైపు వచ్చాక నువ్వు మళ్ళీ క్రియ చేయడానికి నీలో ఇష్టం ఉండకూడదు. అన్ని చేసుకొని రా, అన్ని ముగించుకొని రా. స్త్రీతో పాటు పురుషుడు, పురుషునితో పాటు స్త్రీ, పిల్లలతో పాటు ఈ రకంగా ప్రతి ఒక్కరిని అన్ని క్రియలను ముగించుకొని నువ్వు రా. ముక్తిలో ఉండేటువంటి ఆ సమయం గురించి నువ్వు ఇన్ని జన్మలలో, ఈ 84 లక్షల కోట్ల జన్మలలో ఏమేమైతే క్రియలు నువ్వు చెయ్యాలో, నువ్వు చేయాల్సిన క్రియలన్నీ నువ్వు చేసిన తర్వాత నువ్వు ముక్తికి రా. అర్థమవుతుంది అమ్మగారు? క్రియ చేస్తే క్రియ చేస్తే అక్రియ యొక్క అంతరార్థం బోధపడుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం మన దగ్గరికి రావాలి అని అంటే మన పాత్రత అనేటువంటిది పవిత్రంగా ఉండాలి. పవిత్రత అంటే ఒక వస్త్రధారణ చేస్తే పవిత్రత కాదు, ఒక ఆభూషణం ధరిస్తే పవిత్రత కాదు. మనం నిర్మలంగా ఉండడం, మనం సుస్థిరంగా ఉండడం, జ్ఞానవంతులుగా ఉండడం, ఉద్బుద్ధంగా ఉండడం. నిన్న వారు వచ్చారు, ఈ విజయదుర్గమ్మ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ తమ్ముడు ఒక రకంగా నిరాశప్రదంగా ఉన్నారు, కానీ వాళ్ళ మరదలు ఇప్పుడు ఆన్లైన్లో కూడా వచ్చారు మొదటిసారి. వారు ఉద్బుద్ధం, ఇంకే ఏదో చేయాలి, ఏదో సంతోషాలు ఉన్న దాంట్లో సంతృప్తికరంగా ఉన్నారు. ఆ రకంగా జీవించాలి. లేనిది అందదానికి గురించి ఆలోచించకండి. ఉన్న దాంట్లో సంతృప్తి పడడం జీవితం యొక్క విలువ, జీవితం గొప్పది. అందుకని మనం సంతృప్తి పడడం నేర్చుకోవాలి. పుష్పమ్మ గారు చాలాసేపటి నుంచి ఏదో అడగాలనుకున్నారు, అడగండి. సమయం అయిపోతుంది. పుష్పమ్మ గారు ఏమైనా ఉందా? లేదా చెప్పండి. కాబట్టి ఆ అక్రియ అనేటువంటి దాంట్లో ఇది వ్యావహారికంగా భగవంతుడు చూపిస్తున్నాడు. దాంట్లో మనల్ని పాత్రధారులను చేసి ఆడిస్తున్నాడు. మన ఆ ఆట ద్వారా మనకే కనువిప్పు కల్పిస్తున్నాడు. కాబట్టి దీంట్లో కేవలం ప్రతిదానిని లోతుగా ఆలోచించి మనం వర్తమానంలో జీవించడం నేర్చుకుంటే ఈ ధ్యానం అనేటువంటి సఫలమవుతుంది. కాబట్టి ఈ విషయం ఒక చిన్న ప్రశ్న.
ఇది ధ్యానం గురించి క్రియ అక్రియ చాలా లోతుగా చెప్పారు. శారీరక క్రియ చేయడం వేరు, మరి మానసిక క్రియ చేయడం వేరు. మీరు 2 క్రియలు చేయకూడదు అంటున్నారా? కొత్తగా కూర్చుంటున్నామో శారీరక క్రియ చేస్తలేము, మనసులో ఎలాంటి ఆలోచన లేదు, అప్పుడు ఆ పరిస్థితి ఏంటి? ఈశ్వరుని ధ్యానం ఎట్లా కుదరాలా? ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారు, వ్యాపారం చేస్తున్నటువంటి వారు, జ్ఞానం కోసం చదువుకుంటున్నటువంటి వారు, గురువు గారు చెప్పేటువంటి, ఆచార్య గారు చెప్పేటువంటి దానిని గ్రహించేటువంటి గ్రహణ శక్తి, పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పేటువంటి దానిని గ్రహించేటువంటి గ్రహణ శక్తిని మేల్కొల్పడమే ఈ యొక్క ఆధ్యాత్మంలో ఉండేటువంటి అక్రియ యొక్క రహస్యం. గురువు గారు చెప్తున్నప్పుడు మనం వేరే ఆలోచిస్తున్నాము, మాట్లాడుతున్నప్పుడు అది మనం సరిగా వినలేకపోతే పరీక్షలో మనం సరిగా రాయలేము. సరిగా రాయలేకపోతే సరి అయినటువంటి ఈ యొక్క పరిణామం రాదు. అసఫలం అవుతుంటాం, ఫెయిల్ అయిపోతుంటాం, అనుత్తీర్ణం అవుతుంటాం. మనం పాస్ కావాలి అని అంటే, మనం సఫలం కావాలి అని అంటే తన్మయత్వ భావంతో ఆ యొక్క విషయాన్ని ఆలోచించాలి. శారీరక క్రియలు దినచర్యను ముగించుకున్న తరువాతనే ఆధ్యాత్మికంలో జపము, ధ్యానము, ఉపాసన, యజ్ఞము అనేటువంటి ప్రక్రియలోకి వస్తుంది. ఈ యొక్క దేహాతీతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో దేహము కదలకుండా కూర్చున్నా, ధ్యానముద్రలో కూర్చున్నా, దాంట్లో ఉండేటువంటి మనస్సు అనేటువంటి చపలత్వం, చంచలత్వంతోటి అనేక విషయాలతోటి కకావికలం అవుతున్నటువంటి స్థితి నుంచి మనస్సును సుస్థిరం చేయాలి. మనస్సును సుస్థిరం చేయాలి అని అంటే ఏకాగ్రం చెయ్యకూడదు. ఏకాగ్రం చేసేటువంటిది ఒక రకమైన ఈ భాషలో చెప్పాలి అంటే అది ఒక అజ్ఞానమే. ఏకాగ్రం అంటే ఇప్పుడు ఏమంటారంటే, పిల్లలు అల్లరి చేస్తున్నారని చెప్పేసి కట్టేస్తుంటారు. ఈ విషయాన్ని విన్నారా? టీవీలో కానీ. కట్టేసినటువంటి పిల్లల యొక్క పరిస్థితి చూడండి, కట్టుదిట్టం చేసినటువంటి పిల్లల యొక్క పరిస్థితి చూడండి, పూర్ణ స్వేచ్ఛంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా పెరిగినటువంటి పిల్లల యొక్క పరిస్థితి చూడండి. ఎవరు శాంతంగా ఉంటారు, ఎవరు ఒత్తిడిలో ఉంటారు? వదిలేసిన వాళ్ళు ఒత్తిడిగా ఉంటారు, ఫ్రీగా ఉంటారు. వదిలేసినటువంటి వారు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ప్రసన్న వదనంగా ఉంటుంటారు, విప్పుకున్న పువ్వు పోలే ఉంటారు. ఈ కట్టేసినటువంటి వాళ్ళు ఇరిటేషన్ తోటి, ఒత్తిడితోటి ఇహనో ఇప్పుడో విస్ఫోటం చేసి అంతా నాశనం చేయాలనేటువంటి కోపోద్రేకంగా ఉంటుంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారై ఉంటారు. అర్థమవుతుందా? అందుకని ఈ ఏకాగ్రం అనేటువంటిది వినడానికి ఎంతైతే బాగుందో అది ఆచరణలో అంతే ప్రమాదకరం. అందు గురించి మనస్సును నిలకడ చేయడం ఏంటంటే, మనస్సులో ఏ విషయాన్ని వచ్చినా మనం పట్టించుకోకుండా ఉండడం, మన పనిని మనం చేసుకోవడం, అంతే. అర్థమవుతుందా భాగ్యలక్ష్మమ్మ గారు? సహజత్వం వచ్చినప్పుడు ఇలా ఉంటుంది కదా చర్జీ. సహజత్వం వచ్చినప్పుడే మనం ఏ ఆలోచించాలి. మనం సహజ స్థితిలోకి రావాలి. మనం విషయాలతో ప్రభావితం అవుతున్నాము అంటే మనకు ఆ అలక్ష్యేంద్రుని వలె ఏ లక్ష్యము లేని వాళ్ళం అవుతుంటాం. విషయాలతో ప్రభావితం అవుతుంటే మనకు ఒక లక్ష్యం ఉన్నది అని అంటే ఆ లక్ష్యాన్ని చెదరగొట్టడానికి, ఆ లక్ష్యం నుంచి మనల్ని భ్రమితము చేయడానికి మనసులో వచ్చేటువంటి ఇంటి విషయాలు, ఆర్థిక పరిస్థితులు, భార్యాభర్తల యొక్క మనస్పర్ధలు, మరి శత్రువు మిత్రుల యొక్క అనుబంధాలు, ఇవన్నిటి మీద మనం వీటి అన్నింటికి ప్రభావితం అవుతూ ఉంటే మనం ఆధ్యాత్మంలో ముందుకు వెళ్ళలేము. కాకుండా ఉంటారు కదండి, అదంతా లేకుండా అంత భగవంతుడే అనేటువంటి ఏది లేకుండా నిర్విషయంగా ఉంటారు కదా చాలా మంది చేసేవారు, సాధన చేసేవారు. కాకుండా ఉండడం ఏంటి అంటే మనసులకు ఏ విషయం రాదు, ఓన్లీ భగవంతుని ధ్యానం తప్ప. అవును, అదే స్థితి కావాలి కదా.
ఆ స్థితిలోకి రావాలని ఈ ప్రసంగం అంతా. క్రియ నుంచి అక్రియ స్థితికి రావాలి, అపరిశుభ్ర స్థితి నుంచి శుభ్రమైనటువంటి స్థితికి, అపవిత్ర స్థితి నుంచి పవిత్రమైనటువంటి స్థితికి, నిర్మలమైనటువంటి స్థితి, తటస్థమైనటువంటి స్థితి, దానిని ధ్యాన స్థితి అంటారు. ఓకే. ఆచార్యజీ, ఈ ఇప్పుడు మన ఈ సందర్భం బట్టి ఒక పాట ఆచార్యజీ. పాడండి, సమయం చాలా అయిపోయింది. పాడండి. చిత్రమగు పాత్ర అదిగో చూడుము, మిత్ర ఆ పాత్రపై మూత తీయుము, దానిలో దాగినది ఒక సత్యము, తెలుసుకో అందులోని రహస్యము. చిత్రమగు పాత్ర అదిగో చూడుము, మిత్ర ఆ పాత్రపై మూత తీయుము. ఏమాకృతి అది ఎంత అద్భుతమది, వరమౌ హిరణ్మయ పాత్ర అది. కన్నులు మిరుముట్లు గొలిపే మహోజ్వల కాంతుల ప్రసరించుచున్నదది. పాత్ర తలతలలు మెరుపులు చోద్యము, జనులు అగుచుండురి మంత్రముగ్ధము. దానిలో దాగినది ఒక సత్యము, తెలుసుకో అందులోని రహస్యము. చిత్రమగు పాత్ర అదిగో చూడుము, మిత్ర ఆ పాత్రపై మూత తీయుము, దానిలో దాగినది ఒక సత్యము, తెలుసుకో అందులోని రహస్యము. పాత్రయే అంతటి విలువైనదగినచో, ఆ పాత్రలో గలదేమిటో అదో. అది ఎంత విలువైనది ఉండునో అది, ఎట్టి స్వరూపము కలిగినదో అని తాత్వికులు తలపోయుచుండురి. పామరులు చెంద బాహ్యానందము, దానిలో దాగినది ఒక సత్యము, తెలుసుకో అందులోని రహస్యము. చిత్రమగు పాత్ర అదిగో చూడుము, మిత్ర ఆ పాత్రపై మూత తీయుము. ఈ ధన సంపదలు, ఈ వైభవాలు, ఈ కోరికలే ఆ తలతలలు, పుత్రేషణలు ఈ విత్తేషణలు, ఈ లోకేషణలే ఆ మిలమిలలు. ఈ ఆకర్షణలు శక్తివంతము, చేయుచున్నవి వివేకమును భ్రష్టము. దానిలో దాగినది ఒక సత్యము, తెలుసుకో అందులోని రహస్యము. చిత్రమగు పాత్ర అదిగో చూడుము, మిత్ర ఆ పాత్రపై మూత తీయుము. అగుపడును ఈ కాయమే నేను అనుకొని, గుర్తించమైతిని చేతనను. అనుశబ్దమున ఆ ఉన్న విషయము, గమనించుము ఏ మాత్రమును. సృష్టి నిర్మాణమును జోచి మురుతుము, ఇందే గల సృష్టి నిర్మాత నెరుగము. దానిలో దాగినది ఒక సత్యము, తెలుసుకో అందులోని రహస్యము. చిత్రమగు పాత్ర అదిగో చూడుము, మిత్ర ఆ పాత్రపై మూత తీయుము. చంచలము ఈ పంచేంద్రియములు, బయటి వీటి పనులన్నీయును. అందుకే మానవులు విషయాల వశులై బంధములలో పడుచుండురు. చూపు మరలించి లోపలికి ఎవ్వరో ఒక్కడే అందుకోగలడు అమృతం. దానిలో దాగినది ఒక సత్యము, తెలుసుకో అందులోని రహస్యము. చిత్రమైన పాత్ర అదిగో చూడుము, మిత్ర ఆ పాత్రపై మూత తీయుము. దాగిన ఆ సత్యమును తెలిసినావా, తావేదిక సంశయములకు
లభ్యమైనదా ఆ పరమతత్వము ఏ ఐశ్వర్యములెందులకు చిన్నమైపోవు కరుమల బంధము బ్రతికి ఉన్నప్పుడే మోక్షానందము దానిలో దాగినది ఒక సత్యము తెలుసుకో అందులోని రహస్యము చిత్రమగు పాత్ర అదిగో చూడుము మిత్ర ఆ పాత్రపై మూత తీయుము అతి తీవ్రములై మా ముఖముపై పడు ఆ పాత్ర కిరణ సమూహములు కమనీయ మతమౌ నీ రూపముగన అవి ఎంతయో ఆటంకములు దేవ ఆ కాంతినుపసంహరింపవా సత్యమై మాకు సాక్షాత్కరింపవా మా మాయాంధకారమును మాన్పవా వేదావీన కన్మము నాలకింపవా చిత్రమగు పాత్ర అదిగో చూడుము మిత్ర ఆ పాత్రపై మూత తీయుము ఆత్మచక్షువులనిక తెరిచి చూడుము నేస్తమా వాస్తవమును గమనించుము అది ఏ ఆ పాత్రలోనున్న సత్యము తెలుసుకో అందులోని రహస్యము చిత్రమగు పాత్ర అదిగో చూడుము మిత్ర ఆ పాత్రపై మూత తీయుము దానిలో దాగినది ఒక సత్యము తెలుసుకో అందులోని రహస్యము. ఓం ఆచార్యజీ ధన్యవాదాలు. అమ్మా ధన్యవాదములమ్మా. అమ్మగారు పాట బాగుంది, అర్థం బాగుంది. మరి ఎందుకో మరి పాడే విధానం మరి పట్టుకోలేకపోయారో మరి అయితే తెలియదు. అది పాట విధానం నాకు బాగా వచ్చా ఆచార్యజీ. రేపు పాడండి, ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది. అమ్మ అర్థం చాలా ప్రసంగానుసారంగా తీసుకొచ్చారు, చాలా బాగుంది. మరి విధానం తీసేయాలి ఆచార్జీ, ఒక అనేది తీసేయాలి ఆచార్జీ. ధ్యానంలో మనం పొందవలసినటువంటి స్థితిని ఆ పాటలో చెప్పారు, చాలా బాగుంది. ఆ పాట పాడే లయ ఇంకా వేరే ఉంటుందేమో నాకు అనిపించింది ఆచార్య. అదే నా అభిప్రాయం కూడా అంతే. అంతేగాని అమ్మగారు తప్పు పాడారని కాదు, ఆ పాట సరైంది కాదని కాదు, చాలా బాగుంది, లోతుగా ఉంది. ఇప్పుడే పాడాను ఆచార్య, అది ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు సందర్భం బట్టి పాడాలనిపించింది పాడాను ఆచార్య. చాలా మంచి, చాలా మంచి ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. ఈరోజు విశేషంగా ధ్యానం మీద ఉన్నటువంటి అనేక రకాల అపోహలను ప్రమాణపూర్వకంగా దేవుడు ఇచ్చేటువంటి వ్యవహారిక ఉదాహరణ ద్వారా లోతైన జ్ఞానాన్ని పంచారు. క్రియ నుంచి అక్రియ ధ్యానానికి వెళ్ళండి, పరమాత్మ చూపిస్తున్న ప్రతి పని చేసి మళ్ళీ తిరిగి వెనుక రప్పించుకుంటున్నాడు. అలాగే ఇంకొక విషయం విశేషంగా చెప్పారు, ప్రపంచమంతా మనసు వెనకాల తిరుగుతున్నది, కానీ మనసును పట్టించుకోదు, వదిలేసేయి. అప్పుడే నువ్వు సహజ స్థితికి వస్తావు. ఏకాగ్రమని దాన్ని పట్టు బంధనంలో ఉంచుకో, అబంధనం చేసేసి అని ఒక విషయాన్ని చెప్పారు చాలా చక్కగా. ఇంకొక విషయం, ఆ సాధ్వీమని భిక్ష చేసినప్పుడు ఏ విధంగా తన యొక్క భిక్ష ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి రహస్యం ఏంటిది, పవిత్రతంగా లేదు కాబట్టి ఆ ముందుగానే తెలుసుకున్నది. ఆ విధంగా మనసు పవిత్రంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, అప్పుడే సహజ స్థితికి వస్తాము. ఈశ్వరుని మనము సహజంగానే మనము ఆరాధిస్తాము. ఆ విధంగా ఈ రహస్యాన్ని చాలా చక్కగా తెలిసారు. తృప్తిని వెళ్ళాడా, తృప్తి లేకుండా నువ్వు ఏం పని చేసినా వృధా అనే అవుతుంది. ఈ అక్రియ ధ్యానం గురించి ఇంకా లోతుగా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ప్రయత్నం చేస్తే మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఓ ధన్యవాదములు. ఈరోజు విజయలక్ష్మి ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినా అని ప్రార్థన. విజయలక్ష్మి గారు వైదిక సందేహం చేపిస్తారు. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారము ఆచమనము. ఓం శన్నో ఓం అముక్తో ఉపస్తరణమసి స్వాహ. ఓం అముక్తాభిధానమసి స్వాహ. ఓం శన్నో దేవీ రవిస్తయ ఆపో భవంతు పేతయే శంయోరభిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రంలో ఓం వాక్
ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోఫలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భుః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వహః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రము. ఓం భూః, ఓం భువః, ఓం స్వహః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అఖమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చ అభిదాత్త పశో అధ్యజాయత, తతో రాత్రి అజాయత, తతః సముద్రో అర్ణవః, ఓం సముద్రాదర్ణవాధరి సంవత్సరో అజాయత, అహోరాత్రాని విగతత్ విశ్వస్య మిషతో వసి, ఓం సూర్యాచంద్రమసౌధాత యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వాహా, ఓం శన్నో దేవీ రవిస్తయ ఆపో భవంతు ప్రీతయే, శమ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమంతములు. ఓం ప్రాచీదిదగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, రక్షత్రిభ్యో నమ ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం భోజంభే దస్మః. ఓం దక్షిణాదిగింద్రో అధిపతి స్థిరచిరాది రక్షితా పితరైషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం భోజంభే దస్మః. ఓం ప్రతీచి దిగ్వర్ణో అధిపతి పృథాకో రక్షితాం నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం భోజంభే దస్మః. ఓం ఉదీచి దిక్సోమో అధిపతి సజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో, రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం భోజంభే దస్మః. ఓం ధ్రువాదిత్విష్ణోరధిపతి కర్మా సగ్రీవో రక్షిత వేరుదైషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమ, రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం భోజంభే దస్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్థిత్రో రక్షితా వర్షమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో ఇషుభ్యో నమ, ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం విస్మస్తం భోజంభే దస్మః. ఉపస్థానమత్రం. ఓం జాత వేదసే సునవామ సోమమరాధీయతో నిదహాతి వేదః, తనః పరుషదత్తంతి యత్యంతి తనః పరుషదత్తంతి. ఓం జాత వేదసే సునవామ సోమమరాధీయతో నిదహాతి వేదః, తనః పరుషదత్తంతి. దుర్గా విశ్వానావేవ విశ్వానార్య. ఓం చిత్రం దేవానామరగారనేకం చక్షురు మిత్రస్య వర్ణస్య ఆగ్నేః, ఆప్రాత్యావా పృథివీ అంతరిక్షం. ఓం ఉదుక్తం జాతవేదసం దేవం వహంతి కేతవః, దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్వః, పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమదన్మజ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షురుదేవహితం పురస్తాముచ్చుకురమక్షరం, పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం, శృణుయామ శరదశతం ప్రప్రవామ శరదశతం, అధీనాః సామ శరదశతం భూయచ్చ శరదశతాత్. గాయత్రి మంత్రం. ఓం భూర్భువః స్వః,
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే సచ్చిదానంద స్వరూప, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, రాజ నిరంజన నిరాకార సర్వవ్యాపక సర్వాంతర్యామి, నీ దివ్యము వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మా హృదయమున ఎల్లవేళ ధ్యానించుముగాక. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలను ఆచరించున్నట్లు అనుగ్రహించుగాక. విద్య జ్ఞానాలను పొంది పరమ సుఖముగా పొందుదుముగాక. ఏ ఈశ్వర దయానిధి, నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల మూలమున మాకు ధర్మార్థ కామ మోక్షములను వెంటనే సిద్ధించునుగాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీ నభిస్తయ ఆపో భవంతు వేదయే శంయోరభిస్రవంతు నః. ఓం ద్యౌ శాంతి శాంతి శాంతి. ఈ అవకాశం ఆచరణకి అందరికీ నమస్తే అండి. విజయలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. ఆచార్యజీ నమస్తే. నమస్తే ఆచార్య. నమస్తే.